ప్రభుకి స్తోత్రము. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున విజ్ఞాపన కూడికి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద మనల్ని కాపాడుతూ ఈ లోకంలో మనము స్వాస్థ్యాన్ని అనుభవించడానికి అవసరమగు దినాలను మనకు సమకూర్చి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మహాకృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన బద్దులమై ఎంతైనా ఉన్నాం. మనం ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషంలో వాక్యాన్ని ధ్యానించుకొని నిర్మలమైన మనస్సాక్షితో రేపు ఉదయకాల సమయంలో యథార్థమైన ఆరాధన చేయడానికి దేవుడు ఆత్మప్రభు మనకు సహాయం చేయలాగున కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మరి ఒక వచ్చిన భాగం హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం 10, 11, 12 వచనాలు. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేయబడును. ఆ జంతువుల కలయభరంలో శీఘ్రము దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గమని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళుదాము. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయార్థం అందరూ తలలు ఉంచి ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనవి చేయుచున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గలైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా గడిచిన కాలంతో కాచి రక్షించి మమ్మల్ని నైనా నీ కృపలో నాయన మరి మనల్ని భద్రపరిచి దినదినం మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ దినములకు పైన ఉన్నవారిగా మమ్మల్ని చేసి నాయన మరి మమ్మల్ని రక్షించి విశ్వాసమూలము జీవితంలో నాయన ముందుకు సాగించే గొప్ప కృపను మాకు అనుగ్రహిస్తూ నాయన మరి నీ కృపను పొందే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి స్తోత్రములు నాయన. కేవలం నీ కృపచేతనే మేము నాయన నువ్వు అనుగ్రహిస్తున్న మేలును నాయన మేము పొందుకుంటున్నాం. అందును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు. చేరవచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును నాయన సంతోషంతో వాక్యం మరి అంగీకరించే నాయన మరి మనస్సును నాయన బిడ్డలకు అనుగ్రహించమని రేపు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనస్సాక్షితో నాయన మన యొక్క శరీర రక్తాలలో పాలు పంపులు పొందుటకు నాయన నువ్వు జరిగించిన నిత్యమైన విమోచన జరిగిన విధానాన్ని నాయన హృదయంలో పెట్టుకొని యథార్థమైన ఆరాధన జరిగించుటకు కృప చూపించమని
ఈ కోరికలు మీరు ఉండండి నాయన. మరి చెప్పబోయే నీ దాసుడు నాయన మరి ఒట్టివాడు మట్టివాడు నాయన, మరి 100 మంది గలవాన్ని నన్ను నీ యొక్క నాయన మరి ఆత్మ బలముతో, ఆత్మ సంచారముతో నాయన మరి ఆత్మ నడిపింపుతో నీవే మాట్లాడమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతనికి వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు మనం చదువుకున్నాం. దీనిలో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? ప్రార్థన గురించి ఇక్కడ విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడా, లేకపోతే మన బలహీనతలను బట్టి పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడా గమనించాలి. ఎవరు చేస్తున్నారు? ఆత్మ ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏ విధంగా? మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యం కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరి కొరకు అమ్మా? ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధుల కొరకు అంటే ఎవరు? ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరండి? కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. పరిశుద్ధులు ఎవరు? కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన ఎవరండి పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధులు అనగా? చెప్పాలి, నోటితో చెప్పండి. విశ్వాసులైన సహోదరులు. ఇప్పుడు మనం ఎవరం? విశ్వాసులం. విశ్వాసులం అంటే చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆత్మ? పరిశుద్ధుల కొరకు. ఇప్పుడు మనం ఎవరం? పరిశుద్ధులం అంటేనే నువ్వు ఆరాధనకు అర్హుడివి. అది మటుకు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి ఆరాధనకి అర్హుడివి. ఆ పరిశుద్ధత అనేది ఫలమా, జీవితమా, స్థితియా? చెప్పండి, చెప్పాలి. విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని అంటే అది స్థితియా, లేకపోతే మన జీవించే విషయంలో కలిగే ఫలమా? చెప్పాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ అంటారు. ఇండియన్స్ అందరూ కూడా ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియన్స్ అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? చెప్పాలి, మీకు వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే అది స్థితి. ప్రియులారా, మనకి దేవుడు అనుగ్రహించిన స్థితి ఏంటి? పరిశుద్ధత. అంటే మనం పరిశుద్ధులముగా దేవుడు చూస్తున్నాడు. అదే వచనం కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. అక్కడ క్రీస్తు మనల్ని సంఘముగా ఏర్పాటు చేసి మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులుగా చూస్తున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో కూడా అదే రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మొట్టమొదట మనల్ని విశ్వాసులుగా తీరుస్తున్నాడంటే దాని అర్థం పరిశుద్ధులుగా కూడా చేశాడండి. పరిశుద్ధత కలిగి ఉండటే మనకి అది ఫలము. అది ఏ ఫలం అని అంటే మన జీవిత విధానంలో జరిగించే పరిశుద్ధత. ప్రియులారా, అయితే మనం ఆరాధనకి అర్హులమయ్యామనంటే జీవించే విధానానికి అర్హులమయ్యామని అర్థం. మరి జీవించే విధానంలో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచి మన కొరకు జరిగించే ప్రతి మేలుల విషయమై తానే మనకి ఆత్మ ప్రభువుగా ఏం చేస్తున్నాడు? ఉచ్చరింపశక్యం కాని మూలుగలతో విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనం జీవించే జీవితానికి అవసరమగు లేకపోతే మేలులు కలగడానికి ప్రతి విషయాన్ని ఇక్కడ ఫుట్వర్డ్స్లో 1 అనే అంక వేసినప్పుడు ఏమనుంది అక్కడ? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని అర్థం. జరిగించే వాళ్ళు ఎవరు? మనము కాదు ప్రియులారా. మన జీవితం విషయంలో మనము కేవలం విశ్వాసం ఉంచాలి. మనకి జరిగిన విషయాన్ని మనము
నమ్మాలి అంతే. నమ్మి నోటితో ఒప్పుకోవాలి ప్రియులారా. వాస్తవంగా బైబిల్ అంతటి సారము హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుంది? నీతిమంతుడి విశ్వాసం మూలముగా బ్రతుకును అని ఉంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించును అని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించును, వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. అంటే వీటన్నిటి విషయాల్లో మూలం ఏంటి ప్రియులారా? విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్యము ప్రమాణము అది వాగ్దాన రూపకమైంది ప్రియులారా. మానవుడు దేవుని నీతిని అనుభవిస్తున్నట్టు అంటే దేవుని నీతి మనకు ఆపాదించినప్పుడు, మనం దేవుని నీతిని అనుభవిస్తున్నప్పుడు మానవుడు జీవం గురించిన వాగ్దానాన్ని పొందుకుంటాడు. అబ్రహాము కూడా 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. అది ఆయనకి ఏమైనా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. నమ్మిన వెంటనే నీతిగా ఎంచబడింది అని అంటే విశ్వాస వాక్యము ఆయనకు వచ్చింది 15వ అధ్యాయం 1వ వచనంలో. ఆ విశ్వాస వాక్యాన్ని ఆయన నమ్మాడు. నమ్మడం ద్వారా నీతిగా ఎంచబడ్డ ఆ విశ్వాస వాక్యానికి ప్రమాణం వాగ్దానమే కదా. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు వాగ్దానాన్ని బట్టి కన్నాడా, లేకపోతే దేనిని బట్టి కన్నాడు? ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆయన మనల్ని ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. ఏదైతే అబ్రహాముకు అనుగ్రహింపబడిన వాగ్దానం మనకి అది విశ్వాస వాక్య రూపంలో వచ్చిందో ఆ వాగ్దాన రూపకమైంది మన హృదయంలో విశ్వాసం ఉంచడం అంటే ఆమెనని ఒప్పుకోవడం ప్రియులారా. అంటే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా నీకు రక్షణ కలిగిందా, లేకపోతే వేరే విధంగా కలిగిందా? అదే రీతిగా విశ్వాస వాక్యం వచ్చి నువ్వు నీతిమంతుడిగా తీర్చుతున్నాడు, నీతిమంతుడిగా తీర్చినవాడు దేవుడే అని చెప్పినప్పుడు నీతిమంతుడిగానే తీర్చబడ్డానని నమ్మాలి. అక్కడ నమ్మకపోతే ఇది నిజమా అని అంటే మన హృదయంలో ఏమొస్తుంది? విశ్వాసము సడలిల్లుతుంది, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వస్తుంది ప్రియులారా. అంటే దేవుడు మన కోసమే జరిగించిన నిత్యమైన విమోచనాన్ని మనం ఏం చేయాలి? అది వాక్యము ద్వారా మనము నమ్మామని హృదయంలో విశ్వసించాలి ప్రియులారా. అది నమ్మి అది వాగ్దాన రూపంగా వచ్చిందని ఆమెనను హృదయంలో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే నువ్వు నిత్యమైన విమోచన జరిగించావనే సంగతి నీకు బయలుపరచబడదు. అందుకనే అక్కడ బలహీనతను చూచి అని అంటున్నాడు. అంటే బలహీనత చూచి అంటే మానవుడు బలహీనుడు అని అర్థమా? మానవుడు బలహీనుడిగా దేవుడు తయారు చేయడానికి చూడట్లేదు ప్రియులారా. అక్కడ బలహీనత ఎందుకు రావాల్సి వచ్చిందని అంటే మనం ఎంచుకునే స్థితిని బట్టి దేవుడు అయినప్పటికీ కూడా మనం బలహీనంగా ఉన్నా కానీ దేవుడు అట్టి స్థితిని నుంచి మనల్ని తప్పించడానికి ఆయనే మన కోసమై ప్రధాన యాజకుడిగా ఆత్మస్వరూపిగా ఆయన ఏం చేస్తున్నాడు? మన పక్షాన వాద్యం చేయుచున్నాడు, లేకపోతే విజ్ఞాపన చేయుచున్నాడు ప్రియులారా. మన పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నాడు. కేవలం ఆయన మరణము మనల్ని విమోచించిందని మాత్రమే నమ్మితే మనం విశ్వాసం మూలము జీవితంలో అంటే ఆరాధన జీవితంలో, లేకపోతే మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగే జీవితంలో అంటే కొనసాగించే జీవితంలో కూడా నువ్వు ఆ యొక్క క్రీస్తు విమోచనము జరిగిందని ఒప్పుకోలేకపోతున్నావు అని దాని అర్థం. అప్పుడే మనిషికి బలహీనత అనేది వస్తుంది. ఆయన జరిగించిన ఒక్క పుణ్యకార్యము కేవలం నిన్ను పాపం నుంచి విమోచించి కేవలం నిన్ను రక్షించడం మాత్రమే కాదు ప్రియులారా, నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి కూడా ఆయన ఎవరై ఉన్నాడు? నిత్యమైన విమోచన సంపాదించడానికి అయి ఉన్నాడు. ఆయన నిత్యమైన విమోచన సంపాదించకపోతే ఇప్పుడు ఆయనకి అక్కడ పని ఉంటుందా? పరలోక రాజ్యంలో పని లేదు ప్రియులారా ఆయనకి. కానీ ఆయన మన కోసం ఎంత పని చేస్తున్నాడో మీకు ఎవరన్నా గ్రహించుకున్నారా? మనం ఇక్కడ జీవిస్తున్నామని అంటే అక్కడ ఆయన జీవించడం ద్వారా మనం ఇక్కడ జీవిస్తున్నామని అర్థం. మనం ఇక్కడ జీవించలేకపోతున్నామంటే దానికి కారణం ఎవరు? మనం నమ్మలేకపోవడమే. మనము రక్షింపబడిన తోడనే సేవకులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, అలనాడు ఏం చేశారు? మనల్ని రక్షణ గురించి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం ఒప్పింపజేసినప్పుడు హృదయంలో విశ్వసించావు కాబట్టి ఇప్పటి నుంచి
నీవు దేవుని బిడ్డవి అని మనల్ని ఎంచుకోమన్నారా? లేకపోతే నువ్వు ఫలానా ఇలా చేయడం ద్వారా నువ్వు ఎంచుకుంటావని అన్నారా? విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ కదా. ఆ క్రియ కేవలం నీ హృదయంలో జరిగిందని నువ్వు నమ్మటం ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. అదే రీతిగా నువ్వు విశ్వాసాన్ని కొనసాగించడానికి కూడా నువ్వు అదే అప్లికబుల్ చేయాలి. ఎందుకంటే సువార్త ఏదైతే మనిషిని రక్షించడానికి కారణమైందో, జీవించడానికి అంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడానికి కూడా అదే సువార్త కారణం. ఆ విషయాన్ని మనిషి తన బలహీనత చేత ఏం చేస్తున్నాడు? మొట్టమొదట అదే ఆ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసే ఆ ధన్యతను మనం అవి సమస్తం మేలుల కొరకే అన్న విషయాన్ని మనం మర్చిపోవడం ద్వారా, అంటే మనం నిత్యమైన విమోచనని నమ్మకపోవడం ద్వారా. నిత్యమైన విమోచన వేటిలో జరిగిందని అంటే మొట్టమొదట పాప ప్రభుత్వం నుంచి మనల్ని విమోచించింది. ఆ నిత్యమైన విమోచన మనల్ని చెప్పాలి పాప ప్రభుత్వం నుంచి విమోచించింది. రెండవది పాపజ్ఞప్తి గల మనస్సాక్షి నుంచి కూడా విమోచించింది. ఆ నిత్యమైన విమోచన పాపజ్ఞప్తిగా మనస్సాక్షి నుంచి కూడా విమోచింది. తర్వాత పాప శరీరము కూడా విమోచించింది. ప్రియులారా, మనము ఫస్ట్ది నమ్ముతాము, రెండోది మూడోది నమ్మలేం. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఏ రీతిగా మనకి కలుగుతుందో వాటి నుంచి ఎలాగ బయటపడాలో అన్న విషయాన్ని మనం ఏమైపోతున్నాం? బలహీనం అయిపోతున్నాం. ఇక పాప శరీరం విషయంలో మనం ఏ రీతిగా దాన్ని జయించాలి ఆ విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాం? లోపం కలిగిన వారంగానే ఉన్నాం. కాబట్టే మనం చేసే ఆరాధన ఫలితము ఏ రీతిగా ఉన్నదో మనకు మనమే పరీక్షించుకోవాల్సి. కేవలము లేఖనాల్లో మిమ్మల్ని పరీక్షించుకోండి, మీ విశ్వాసం మీదే అని చెప్పి చాలామంది బోధకులు ఏం చేస్తుంటారు? అది బలమైన బోధ, లేకపోతే నీకు నువ్వే ఉత్తరవాదివి అన్నట్టు సంఘాన్ని కాసే విధానం కాదు ప్రియులారా. ఒక విశ్వాసిని మనం రక్షిస్తున్నామనంటే కేవలం ఈ నిత్యమైన విమోచన తాను సంపాదించాడు అని నువ్వు లేఖనాల్లో నుంచి విశ్వాసికి తెలియపరచకపోతే ఇంకా మనము ఏ విషయంలో మనం జ్ఞానం కలిగిన వారంగా ఉన్నాం? ఒక విశ్వాసి నిత్యమైన విమోచన సంపాదించాడా లేదా తనకి రూఢిగా ఎలాగ తెలియపరచబడుతుంది? తాను నిత్యమైన విమోచన సంపాదించాడు, ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడు పరలోక రాజ్యంలో అతి పరిశుద్ధ స్థలంలో చేరి ఆ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు అనే జ్ఞానాన్ని ఇంకా మనం పెంపార చేయకపోతే ఇంకా విశ్వాసిని ఏ రీతిగా బలహీనులుగా చేస్తున్నామో చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే రాబోచున్న మేలులు అంటే ఇక్కడ ఏముంది? కింద కలిగి ఉన్నా అని, అంటే కలిగి ఉన్న మేలులు అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్నామనా, లేకపోతే మనం అక్కడ రాబోచున్నా అని చెప్పారు కానీ అక్కడ ముందున్న అంటే మన జీవితం విషయంలో ముందున్న పరిస్థితి, అది మనం కలిగి ఉన్న స్థితి. ఆ కలిగి ఉన్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు గుడారము ద్వారా. చాలు, అక్కడ నిత్యమైన విమోచన సంపాదించాలని మనకు మీద పెడుతున్నాడా? ఆయనే సంపాదించాడు. చెప్పాలి. మనకి నిత్యమైన విమోచన ఆయన సంపాదించాడా, లేకపోతే మనల్ని సంపాదించుకోమంటున్నాడా? నిత్యమైన విమోచన అంటే మన హృదయంలో ఏమనుకున్నాం? పాప ప్రభుత్వం నుంచి దేవుడే మనల్ని తీసివేశాడు, అవునా? దానికి మూలం ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తమే. నిత్యమైన అంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి లేకుండా కూడా చేస్తున్నాడు. దానికి కారణం ఏంటి? మనకు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలగడానికి కారణం ఆయన బలి, కానీ మన యొక్క పాపములు మన యొక్క బలహీనతలు కావండి. అదే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మన బలహీనతలను బట్టి, మన పాపాలను బట్టి దేవుడు నిత్యమైన విమోచన సంపాదించలే. దేవుడు తాను చేసిన బలియాగాన్ని బట్టి, ఆ బలియాగాన్ని హృదయంలో విశ్వసించడాన్ని బట్టి దేవుడు నిత్యమైన విమోచన చేశాడు. కానీ మానవుని మంచితనం ఎలా ఆలోచిస్తుందో తెలుసా?
ఉదాహరణకి పాతకాలంలో బలులు ఉన్నాయి కదా, ఆ పాప పరిహారత బలి లేవియకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 13 నుంచి మనం గమనించినట్లయితే ఏదైనా ఒక వ్యక్తి పొరపాటున తాను పాపం చేస్తే ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందో అక్కడ రాయబడింది. ఎలా కలుగుతుందట? ఒక నిర్దోషమైన బలి పశువు, అది మేక కావచ్చు, గొర్రె కావచ్చు, లేకపోతే కోడె కావచ్చు, దాన్ని ఏం చేస్తున్నారు? దీన్ని బలిపీఠం దగ్గర తీసుకొస్తున్నారు. బలిపీఠం దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఎవరైతే పాపం చేశాడో అతను పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉంటాడు. బలిపీఠం దగ్గరికి ఎవరిని తీసుకువెళ్తున్నారు? ఎవరిని? బలి పశువుని తీసుకువెళ్తున్నారు. బలి పశువు విషయంలో నిర్దోషమైన దానిగా ఎంచి దాన్ని టెస్ట్ చేస్తున్నాడా, లేకపోతే పాపి ఏ విధమైన పాపం చేసి నువ్వు పాపం ఎలాంటి పాపం చేసావని టెస్ట్ చేస్తున్నాడా? గమనించండి ఒకసారి. ఒక బలి విధానంలో బలి పశువుని టెస్ట్ చేస్తున్నారా, లేకపోతే మానవుణ్ణి అంటే పాపం చేసిన వ్యక్తిని టెస్ట్ చేస్తున్నారా? క్వశ్చన్ వేసుకోండి మీరే. ఖచ్చితంగా బలి పశువుని, అది నిర్దోషమైందా కాదా అని. అవునా కదా? ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో దేవుణ్ణి, ఆ బలి పశువు ఏ విధంగా ఉండాలి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక పశ్చాత్తంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే సరిపోయిన బలి పశువు అదేం చేస్తుంది? మానవుణ్ణి విమోచిస్తుంది ప్రియులారా. అంతేగాని మనం చేసిన పాపాల గురించి, మనం చేసిన మంచి చెడ్ల గురించి కాదు. అంటే ఒక మానవుని యొక్క పాపం విమోచింపబడాలంటే ఏది కావాలి? నిష్కలంకమైన, నిర్దోషమైన బలి పశువు కావాలి ప్రియులారా. దానిని బట్టి చూడండి ఒకసారి, ఆ ఒక్క విషయంలోనే మనం పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలిగిన వారంగా మనం జీవించడానికి కారణమవుతుంది ప్రియులారా. లేవియకాండం 4వ అధ్యాయం 17 నుంచి చదువుకున్నామా? లేవియకాండము 4వ అధ్యాయం 17వ వచనం. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని కొమ్ముల మీద చమిరి, ఆ రక్తశేషమంతయు పోయవలను. అతడు దాని కొవ్వు అంతయు తీసి బహిపీఠం మీద దహింపవలెను. పాప పరిహారార్థ బలియగు కోడిని చేసినట్లు దీనిని చేయవలను, అట్లే దీనిని చేయవలను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఈ యొక్క కార్యమంతటిని ఏం చేస్తున్నాడు? అది ప్రాయశ్చిత్తముగా, ఆ కార్యాన్ని ప్రాయశ్చిత్తముగా ఎంచుతున్నారు. మనకి క్షమాపణ ఎలా కలిగింది? వాస్తవముగా పాపం చేసిన వాడి మీద ఏం పడాలి? శిక్ష పడాలి కదా. దానికి ప్లేస్లో ఆ బలి పశువు బలి అవుతుంది. అంటే మనకు పాప క్షమాపణ దేని ద్వారా కలిగింది? ఆ బలి యొక్క పశువు ద్వారా. మరి మన పాప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ నిత్యమైన విమోచన ఒక్క సదాకాలం నిలుచు బలి ద్వారా, అది పాప క్షమాపణ. ఓకే. మరి జీవితం విషయంలో, ఆరాధన విషయంలో, విశ్వాసముల జీవితంలో ముందుకు సాగే విషయంలో, స్వాస్థ్యమైన ఆ నిత్యమైన స్వాస్థ్యం పొందుకునే మరి ఉందిగా. కేవలం మానవుడు నిత్యమైన విమోచన కాదు, కానీ నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందుకున్నప్పుడే కదా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఇప్పుడు మనం ఇక్కడ పని అయి ఉన్నామనంటే విశ్వాసవాక్యం ద్వారా మనము ఆ నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడని దాని అర్థం. మనం ఆ విషయంలో గ్రహింపు లేని వారమైతే మనం ఆరాధించే ఆరాధన యథార్థమైన ఆరాధన కాదు. ఆ నిత్యమైన విమోచనలో పాప ప్రభుత్వం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మరణమే కారణమైతే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి సదాకాలం నిలిచే ఒక బలి ప్రియులారా.
హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను త్వరగా సంగతులు తెలిసి ముగిస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. అలాగు చేయగలిగిన ఎడల ఫస్ట్ నుంచి చదవన్న. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చేయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు. మరి ఆ కాలంలో బలులు పాపజ్ఞప్తి గల మనస్సాక్షిని తీసుకువస్తున్నాయి. ఈ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే 10వ అధ్యాయంలో మనకి ఒక్కసారే బలి అర్పింపబడి ఇక పాప పరిహార బలి ఉండదని చెప్తున్నాడు. ఇక్కడ 18వ వచనంలో, 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో ఇకను ఎన్నడూ ఉండదు. మరి పాప పరిహారత బలి ఇక ఎన్నడూ ఉండదు అన్నప్పుడు మన పాప విషయంలో, మన పాప జ్ఞప్తి గల మనస్సాక్షి విషయంలో నిత్యమైన విమోచన జరిగిందని నమ్మడానికి ఆస్కారం ఉందా లేదా? అయినా కూడా మనం పాప జ్ఞప్తి గల మనస్సాక్షిలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఈ సెల్ ఫోన్ నేను ఒక పర్పస్తో తీసుకున్నానండి. ఈ సెల్ ఫోను ఇది 256 పైనే ఉంటుందంట మెమరీ. ఇది ఎందుకు తీసుకున్నానంటే దాదాపు ఒక 5-6 వాక్యాలు విన్నా కూడా కంటిన్యూగా సరిపోయే జీబీ ఇది మెయింటైన్ అవుతుంది. ఇది మెయింటైన్ అవుతుందంటే దీనికి సరిపడా పరిస్థితి దీనిలో కలిగి ఉంది కనుక నేనేం చేయగలుగుతున్నాను, దీన్ని వినియోగించుకోగలుగుతున్నాను. ఇది ఆ విషయం నాకు తెలియలేదు అనుకోండి, ఏం చేయగలను? నేను చెప్పాలి, వినియోగించుకోలేను కదా. ఆ పరిస్థితి నాకుంది కానీ నేను వినియోగించుకోలేకపోతున్నాను. దానికి లోపం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? ఈ కొన్న నాలో ఉందా లేకపోతే ఈ ఫోన్లో ఉందా? ఫోన్లో ఉందా? నాలో ఉందా? నాలోనే ఉంది కదా. ఇప్పుడు దేవుడు నిత్యమైన విమోచన సంపాదించాడని దేవుడు చెప్తున్నాడు. ఆ నిత్యమైన విమోచనకు సంబంధించిన విషయాలు మనకి ఆత్మప్రభు తేటగా మనకు బయలుపరుస్తున్నప్పుడు మనం దాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఎవరిలో ఉంది? తెలుసుకుంటే నీవు నిత్యమైన స్వాస్థ్యానికి అర్హుడు అవుతావు. లేకపోతే రాబోతున్నవన్నీ మేలులే అన్న విషయాన్ని, సమస్తము సమకూర్చి జరుగుతున్నా అన్న విషయాన్ని నువ్వేం చేస్తున్నావు? బలహీనుడు వైపుతున్నావు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన బలహీనతల విషయమే, ఇదిగో నేను చేసిన నిత్యమైన విమోచన ద్వారా ఫలానా హర్షద్ నీతిమంతుడే. హర్షద్ నీతిమంతుడా కాదా? నీతిమంతుడే కాదా? వంశీ నీతిమంతుడే కాదా? అది మనం నమ్మాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో, ఆయన యొక్క బలి కార్యాన్ని, ఆయన రక్షణ విషయంలో నమ్మామో, ఆనాడే మనం నీతిమంతులం అయ్యాం. కానీ సంఘంలో చేర్చబడి స్వాస్థ్యాన్ని అనుభవించాలంటే బాప్తిసం అవసరం. ఆ గ్రహింపు లేక కూడా చాలామంది, ఇది ఇక్కడ కింద ఇద్దరు కూర్చున్నారు సోదరులు, వాళ్ళిద్దరు కూడా నీతిమంతులే ప్రియులారా. మనం నీతిమంతులము అని మనం ఒప్పుకోకపోతే సాతానుడు వశమైపోతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. యోబు యథార్థవంతుడా కాదా? యోబు తమ హృదయములలో దేవుని దూషించురేమో అని పవిత్రపరిచి అరుదాయనము లేచి వారిలో ఒకరికొకరు నిమిత్తమై యోబు ఎందుకు నిత్యం అలా చేస్తున్నాడు?
యోబు చేసేది కరెక్టేనా? మీరే చెప్పాలి. ఇప్పుడు మనకి విశ్వాసులమైన మనం ఎరిగిన నిత్యమైన విమోచన సంబంధించిన జ్ఞానము ద్వారా మనకి నిత్యమైన విమోచన సంపాదించబడిందంటే పాప పరిహారార్థకు బలి ఇక మనకు లేదు. కానీ యోబుకు ఆ గ్రహింపు లేదు కాబట్టి నిత్యం చేస్తూ వచ్చాడు. కానీ అయినప్పటికీ కూడా ఆయన యథార్థవంతుడిగా దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే తాను మనస్సాక్షి మంచిగానే ఉంటున్నాడు, ఎందుకంటే నేను పాపం చేయట్లేదని అనుకుంటున్నాడు. కానీ ఎదుటోడి విషయంలో నువ్వు ఎలా బలి అర్పిస్తావు? నాకు అర్థం కావట్లే. నీ విషయంలో చాలా గ్రేట్, నేను గొప్ప అని అనుకుంటున్నావు, ఎదుటోడి విషయంలో ఎలా తీర్పు తీరుస్తావు? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఇదే కారణం ప్రియులారా. తాను నిత్యం అలానే చేస్తున్నాడు, దానివల్ల ఏమైపోయాడు చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. ఎవరు వశంలో ఉన్నాడు? సాతాను వశంలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన నిత్యమైన విమోచన ద్వారా సాతానికి ఇంకా ప్రవేశం లేదు. ఆ జ్ఞానం కూడా కలిగి ఉండాలి. మనకు సాతాను ఏదో చేసేస్తున్నాడు కాబట్టి మనకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి కాబట్టి నేను విశ్వాసంలో సన్నగిల్లుతున్నాను కాబట్టి ఇదిగో శరీరం వస్తుంటే వద్దు, రక్తం వస్తుంటే పర్లేదు, అక్కడ వెళ్ళిపోండి. దాన్ని తోసివేస్తున్నావా అంటే దాని మీద అవగాహన కలిగి ఉన్నావా కనీసం? జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అందుకనే దేవుడు మనకేం చేస్తున్నాడు? జ్ఞానాన్ని ఇస్తున్నాడు. జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు మనం ఏ విషయంలో గ్రహింపగలిగిన వారం ఉన్నావు. సరే ఈరోజు తెలియక చేసావు, నువ్వు తెలుసుకున్న తర్వాత మళ్ళీ దానికి చేరాలి కదా. మరి నిన్ను వల్ల ఎవరో ఏమైపోతారు? అదే నేర్చుకుంటారు. రేపొద్దున పిల్లలు కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు, అవునా? తల్లిదండ్రులను బట్టే పిల్లలు ప్రవర్తిస్తారు, అవునా కదా? మరి ఎంతకాలం మరి ఈ యొక్క నిత్యమైన విమోచన విషయంలో లోపం కలిగిన వారంగా ఉండాలి చెప్పండి? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన రక్తం మనల్ని నీతిమంతులుగా ఎంచుతుంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో నువ్వు ఇంకా పాపజ్ఞప్తి గల మనస్సాక్షిగా ఉన్నావనంటే నువ్వు నిత్యమైన విమోచనని విశ్వాసం ఉంచట్లే. నువ్వు రక్షణ విషయంలో ఏ రీతిగా విశ్వాసం ఉంచావో ఆ రీతిగానే నువ్వు ఆరాధన విషయంలో కూడా నీ యొక్క మనస్సాక్షి విషయంలో కూడా విశ్వాసం ఉంచాలి ప్రియులారా. అలా విశ్వాసం ఉంచినప్పుడే ఈ 10వ అధ్యాయం మొదటి నుంచి ఆ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి దూరమగు సదాకాలము నిలిచి బలి 14వ వచనంలో ఉంటే ఇక పాప పరిహారార్థ బలి లేదు అని 18వ వచనం చెప్తూ 19వ వచనంలో 20వ వచనంలో చూడండి ఒకసారి ఏమని ఉందో. సహోదరులారా, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 18, 19 వచనాలు, 19, 20 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరుదుము. ఇక్కడ 21వ వచనంలో దేవుడు ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనకు మనస్సాక్షి విషయంలో కల్మషం తోచకుండానట్లు. ఆయన చేసింది ఏది? మన ప్రధాన యాజకుడు రాబో విషయంలో అన్ని మేలులే అంటున్నాడు, కానీ కీడు విషయంలో పాపం విషయంలో మిష లేదు పరలోక రాజ్యంలో. ప్రియులారా, నీకు నిత్యమైన విమోచన జరిగింది అనడానికి కారణం క్రీస్తు బలి, నువ్వు చేసిన ఎఫర్ట్ ఏమీ కాదు. అలాగే నీకు
పాప ప్రభుత్వం అంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కూడా లేకుండా చేసింది కూడా ఆ సదాకాలం నిలిచి బలే. ఆ విషయంలో అంటే ఆయన ఏదైతే బలి చేశాడో ఆయన శరీరం అను త్యాగ ద్వారా మనకు నూతనమైనది జీవం కలిది. అది ఏంటి? అది ఛాయ కాదు ప్రియులారా. ఈ లోకంలో అంటే భూలోకం మీద ఇజ్రాయేల్ ప్రజలు వేసిన గుడారం కాదది, హస్తకృతములు కాదది, అది నిత్యమైన గుడారం, అది అతి పరిశుద్ధ స్థలం ప్రియులారా. ఆ బయలుపరచినప్పుడు అవన్నీ శరీరాచారాలుగా దేవుడు ఒప్పుకున్నాడు, జరిగించాడు. కానీ ఇప్పుడు ప్రధాన యాజకుడిగా దేవుడు ఆ నిత్యమైన విమోచన జరిగించడానికి దేవుడు చేసిన కార్యాన్ని మనం నమ్మకపోతే మనం జీవించే విధానంలో అంటే ఆరాధించే విషయంలో లోపం కలిగిన వారంగా ఉంటాం. పొరపాటున పాపం చేస్తే అంటే అంతకుముందు అతను పాపం విజ్ఞప్తి గల మనస్సాక్షిలో లేడు, కానీ పాపం చేశాడు. ఆ విషయంలో జరిగించిన విమోచన కూడా బలికార్యమే ప్రియులారా. మనం కూడా జీవించే విషయంలో లోపం కలిగిన వారముగా ఏదో బలహీనతను బట్టి పాపం చేశాం. పాపం చేసినప్పుడు మనము రైట్ వే ఏంటి చెప్పాలి. మన పాపములు ఒప్పుకున్న ద్వారా మళ్ళీ మనం సిలువ వేసిన వారం అవుతాం, అవునా? మరి ఇంకో సిలువ అయితే లేదు, బలిపీఠం లేదు ప్రియులారా. మరి ఎలా? చెప్పాలి. హృదయంలో ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు మనం అదే కదా చేస్తున్న తప్పులన్నీ. మన పాపం విషయంలో అంటే ఉద్దేశం ఏంటంటే రక్షింపబడనప్పుడు ముందు చేసే పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇప్పుడు మరలా తర్వాత చేసే పాపాల విషయంలో మనకి క్షమాపణ లేదని నమ్ముకోవడం ద్వారానే కదా, అంతే కదా. ఉదాహరణ మరి నేను కూడా అలానే చేశాను కదా. ఆ విషయంలో కూడా దేవుడు నిత్యమైన విమోచన సంపాదించాడా లేదా? ఆ జ్ఞానమే మనకు కావాలి. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చూడండి. క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు. అట్లయితే జగత్ పునాది వేయబడినది మొదలుకొని శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై మనుషులొక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. మన ప్రభు మనిషి రూపుగా వచ్చాడా లేదా? మనుషులు ఒక్కసారే చనిపోవాలి, ఆ తర్వాత ఏముంది? తీర్పే. అంటే ఇప్పుడు దేవుడు మరలా మన విషయమై అంటే మన పాప క్షమాపణ విషయమై మరలా బలి అవ్వాల్సిన అవసరం ఉందా? ఆయన చేసిన నిత్యమైన విమోచన కార్యం ఏమని చెప్తున్నాడు? అలనాడు మాటిమాటికి చేసే ప్రధాన యాజకుల్లాగా అలా చేయలేదు, కానీ సదాకాలం నిలిచే బలి ఆ నిత్యమైన విమోచన సంపాదించడానికి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన రక్తము కూడా అది ఒక్కసారే ప్రియులారా. మాటిమాటికి జరగాల్సిన అవసరము లేదు. అంటే ఇప్పుడు మనం ఏ విషయంలో మన జ్ఞానం కలిగి మన యొక్క ఒప్పుకోలు ఉండాలి చెప్పాలి. అంటే ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు పాపజ్ఞప్తి గల మనస్సాక్షితో ఆరాధన చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడాలా వద్దా? ఎందుకంటే నిత్యమైన విమోచన జరిగింది కాబట్టి. ఈరోజు నేను పాపం విషయంలో క్షమాపణ కోరుకున్నా, ఏమని కోరుకున్నా? నన్ను క్షమించాలని కోరుకున్నా. దేవుడు క్షమించేశాడు. ఏ రకంగా క్షమించాడు? జ్ఞానం వచ్చిందా మీకు? తాను నిత్యమైన విమోచన జరిగించిన విషయంలో జ్ఞానం కలిగి ఉన్నామా? అలా ఉంటే నెక్స్ట్ మనం ఆ జ్ఞానం కలిగి ప్రార్థన చేస్తే ఆ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉండదు ప్రియులారా. అది ఎలా జరుగుతుందనంటే ఇది నిజమా అంటే
మీరు నమ్మట్లేదని దాని అర్థం. నమ్మిన వాళ్ళకి ఫలితం ఉంటుంది, వారి విశ్వాసం మూలము జీవితంలో ముందుకు సాగలుగుతారు, మేలు అనుభవిస్తారు. మాత్రమే కాదు, ఈ 10వ అధ్యాయం 24వ చెప్పిన ప్రకారము క్రీస్తు అనుగ్రహింపబడిన సత్కార్యాల్లో పాలు పంపులు పొందుతారు. అలా కాకుండా పోతే ముందు మనకు ఏం కాలేదు, నిత్యమైన విమోచన మనం నమ్మట్లే. ఎందుకంటే పాపజ్ఞప్తి గల మన సాక్షితో ఈరోజు ప్రార్థన చేస్తావు, రేపు నేను క్షమింపబడ్డానని ఆరాధన చేస్తావు. ఆ పాపజ్ఞప్తి గల మనసాక్షి పోతుందా? ఈ శరీర విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నాడు అంటే, నేను మూడోది చెప్పాను కదా, పాప శరీరం విషయంలో కూడా దేవుడు మనల్ని నిరర్ధకులమైనట్టు చేశాడు. అంటే పాప శరీరం విషయంలో నిరర్ధకమైందనంటే మనం ఆత్మానుసారంగా జీవించే విధానంలో దేవుడు మనల్ని పొందుపరిచాడు. ప్రియులారా, క్రీస్తులో ఆత్మలో మనం ఏకమై ఉన్నాము గనక శరీర విషయంలో కూడా దేవుడు మనల్ని విమోచించాడని దాని అర్థం. అంటే నిత్యమైన విమోచన అంటే 3 ఏం చెప్పాను? పాప ప్రభుత్వం, అది రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తాను చేసిన బలియాగం ద్వారా చేశాడు. అదే బలియాగం పాపజ్ఞప్తి గల మనస్సాక్షిని దూరపరుస్తుందని అంటే, ఏదైతే ఆయన కలవరి శిలువలో చిందించిన రక్తాన్ని తానే ఏం చేశాడు అంటే, బలిపీఠం దగ్గర ఆ చిమ్మిన రక్తమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తుందా, లేకపోతే మరి ఒక బలిని, అతి పరిశుద్ధ స్థలం కదా అది, ఇంకొక బలి కావాలని ప్రధాన యాజకుడు చేస్తున్నాడా? ఏదైతే బలి రక్తమో ఆ బలి రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపబెట్టాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన రక్తం ద్వారా ఇతడు పాపక్షమాపణ నీతిమంతుడి లిస్టులో చేరతాడు. ఆ విమోచన ఒక్కసారి జరిగింది, మరి ఒకసారికి లేదు. అలాంటప్పుడు జ్ఞానం కలిగి మనం ప్రవర్తించుకోవాలి. ప్రియులారా, ఈ విషయంలో ఇది లెంత్గా ఉంది అని అనుకుంటే మన జీవితం కూడా లెంత్గానే ఉంటుంది, పరిగెత్తదు. మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నామని ఉంటుంది. ప్రియులారా, అసలు వాస్తవంగా ఈ బలిపీఠం మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, మనకొక బలిపీఠం ఉన్నది అని మనం చదువుకున్నాం. చూడండి ఒకసారి 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది, ఈ గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదని అంటే దాని అర్థం ఏంటి? మనకు బలిపీఠం ఉంది, గుడారంలో సేవ చేసేవారికి అధికారం లేదంటే ఈ లోక సంబంధమైన గుడారంలో సేవ చేసేవారంటే అహరోను సంతానముగా చేసేవారికి అధికారం లేదు. కానీ ఎవరికి ఇచ్చాడు అధికారం? మనకిచ్చాడు దేవుడు. అంటే ఆ బలి పశువుని తినే అధికారం, ఆయన రక్తాన్ని తాగే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆ శరీరాన్ని, ఆయన రక్తాన్ని తింటున్నప్పుడు మనము పాప ప్రభుత్వం విషయంలోనూ, పాపజ్ఞప్తి గల విషయంలోనూ, పాప శరీరం విషయంలో నిత్యమైన విమోచన జరిగింది. ఆ క్రీస్తు రక్తము ప్రధాన యాజకుడిగా నా కోసము ఈ రకంగా దేవుడు చేస్తూ బలహీనతలలో కూడా నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నేను ఈరోజు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంటే నాకు జరిగిన నిత్యమైన విమోచన విషయంలో నేను గ్రహింపు కలిగి ఉన్నాను. కాబట్టి నేను చేసిన పాపం విషయంలో కూడా ఆ యొక్క క్రీస్తు రక్తమే పుణ్యకార్యమే జరిగించిందని మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అప్పుడే అంటే దేవుడు మనల్ని పాపులుగా చూడట్లేదు, విశ్వాసులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చూస్తుండగా నువ్వు పాపముడిగా ఎలా ఎంచుకుంటున్నావు అని అంటే నువ్వు పాపం చేయడాన్ని బట్టి, నువ్వు పాపం ఎలాగ చేస్తున్నావు అంటే నీకు నిత్యమైన విమోచన విషయంలో గ్రహింపు లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పాపిగా తీసేసి ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా చేసిన తర్వాత నీకేమిచ్చాడు? జీవాహారం ఇచ్చి తిని చావుకుంటున్నట్లు బ్రతకమన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 50 వచనం. నువ్వు అది తింటూ కూడా నువ్వు చచ్చిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి? మనకు ఆ తిండి విషయంలో గ్రహింపు లేదని అర్థం. గ్రహింపు ఉంటేనే మనం ఆ విషయంలో నిర్మలమైన మనస్సాక్షితో, ఇక్కడ చెప్పాడు కదా, నిర్మల ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమై మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ధైర్యంగా సేవ చేయాలి, ఆయన సేవించాలి. మనం ఆ రకంగా లేకపోతే
లోపం ఎవరిలో ఉందంటే నీలోనే ఉంది. చెప్పేవాడు కండమినేషన్ ఎప్పుడైనా చెప్తానే ఉంటాడు, కానీ నువ్వు ఫలించడానికి కారణమయ్యేవాడు ఎవరు? నువ్వే. నీ జీవితంలో నిత్యమైన స్వాస్యం, దానికి కావాల్సింది నిర్మలమైన మనస్సాక్షి. అది దేని ద్వారా జరిగింది? ఈ ఒక్క వచనం చదివి ముగించుకుందాం ప్రియులారా. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాలు, 15 వచనం కూడా చదువుకుందాం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి నీ మనస్సాక్షిని చాలు ఇక్కడ ఆగుదాం. మీ మనస్సాక్షిని శుద్ధి చేయడానికి అవసరమవుంది ఏంటి చెప్పాలి. నేను ఇప్పుడు పాపం చేస్తున్నాను కాబట్టి పాపం చేయకుండా ఉండట్లేదని ఒక అనుకుందాం, ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇప్పుడు దాకా నేను పాపం చేయలేదు కదా కాబట్టి నేను గ్రేట్ అనుకునే మనస్సాక్షి, లేకపోతే నా పాపం విషయంలో దేవుడు తానే నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించడానికి ఆ క్రీస్తు రక్తం నన్ను కడిగిందని నమ్మే విషయంలో నా మనస్సాక్షి వస్తుంది చెప్పాలి. బలికార్యం ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యావా, లేకపోతే బలికార్యం ఆ రక్తం ద్వారా నీ యొక్క మనస్సాక్షి శుద్ధిపరచబడుతుందా? దీంట్లో మనం పెట్టే ఎఫర్ట్ ఏది లేదండి. ఇది మీకు కథలాగా ఉండొచ్చు, బోరు కొట్టచ్చు, కానీ నేను చెప్పేది మటుకు వాస్తవమే. మీరు యథార్థమైన ఆరాధన చేయాలంటే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో నిలబడాలి. ఒకటి, నువ్వు పాపజ్ఞప్తి గల మనస్సాక్షితో నిలబడుతున్నావు అంటే నీ యొక్క మనస్సాక్షి విషయంలో శుద్ధీకరణ జరగాలి, దాని విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. అది నిత్యమైన విమోచన జరిగిందని మనం అనుకోవాలి. 15వ వచనం కూడా చదవండి, ముగిస్తాం. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? నీకు ఏదైతే మనస్సాక్షి విషయంలో శుద్ధి కలిగిందో ఆ హేతువు చేత పొందినందున పిలువబడిన వారంటే ఎవరు? మనకి యొక్క పరిశుద్ధులు, నీతిమంతులు. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము చాలు. నిత్యమైన విమోచన నిత్యమైన స్వాస్థ్యానికి దారితీస్తుంది. దానికి కావాల్సింది నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి కారణం నిత్యమైన విమోచన నమ్మడమే. అది క్రీస్తు రక్తం ద్వారా జరిగిందని నువ్వు నమ్మాలి. అప్పుడే పాప ప్రభుత్వం నుంచి, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి నుంచి, రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లు శరీర విషయంలో కూడా నువ్వు నిరర్ధకం చేయబడి ఉన్నావని, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నువ్వు ఆత్మ సంబంధివే కానీ శరీర సంబంధివి కాదు అని దేవుడు తీర్పు తీర్చాడు. కాబట్టి ఇలాంటి వారికి దేవుడు ఎవరిని పిలిచాడో వారిని నిర్ణయించాడు. నిర్ణయించే వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు కాబట్టి నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఏం చేస్తున్నావు? ఆరాధన చేస్తున్నావు ప్రియులారా. మరి నిన్ను మహింపరిచిన విధానాన్ని కూడా మర్చిపోయి నువ్వు పాపజ్ఞప్తి గల మనస్సాక్షిలో పడిపోతున్నావు అంటే దానికి కారణం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది ప్రియులారా. అంటే దాని విషయంలో ఏంటి లోపం కలిగి ఉన్నాం? మనము నిత్యమైన విమోచన నమ్మట్లే. నిత్యమైన విమోచన అంటే ఏం చెప్పాను? 3 విషయాలు చెప్పండి ఒకసారి. పిల్లలు చెప్పాలి. పాపజ్ఞప్తి గల మొదటిది చెప్పండి. పాప ప్రభుత్వం, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, పాప శరీరం. దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏంటంటే, ఇది వీడియో ఉంది, మీరు కావాలంటే మళ్ళీ వెళ్ళి ధ్యానించండి. అలా ఉందా లేదో అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్పినట్టు ఆ బరియా స్త్రీలు ఏ రీతికి అయితే పరిశోధించారో ఆ రీతిగా పరిశోధించండి. అంతేగాని ఈ పిల్లోడు ఏంటి పద్దాగల ధర్మశాస్త్రం అంటున్నాడు, నిత్యమైన విమోచన అంటున్నాడు, మేము ఇంతకాలం జీవించింది అలా కాదా అని అనుకుంటే అలా కాదనే దేవుడు చెప్తున్నాడు. అది మటుకు డ్యామ్ షూర్. కాబట్టి మనము స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే నిత్యమైన విమోచన జరిగిందని నిర్మలమైన మనస్సాక్షితో యథార్థమైన ఆరాధన చేయాలి. యథార్థమైన ఆరాధన జీవితమే లెక్కలోకి వస్తుంది ప్రియులారా. కాబట్టి మనము చేయవలసిన జ్ఞానము దేవుడు మనకి ఆత్మప్రభు అనుగ్రహిస్తుండగా మనం ఏం చేయాలి? వాటిని పొందుకోవాలి. కాబట్టి అట్టి నిర్మలమైన మనస్సాక్షి విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు? శుద్ధీకరణ తానే చేశాడు. నిర్జీవ క్రియలు అంటే అవే ఏవి?
మనం చేసే ప్రతి క్రియ కూడా, అంటే మనం నీతిమంతులుగా తీర్చబడడానికి నేను పాపం చేయకుండా ఉండకూడదు. నేను ఇప్పుడు పాపం చేస్తున్నానంటే దానికి మూలం నేను తప్పిపోయాను, కాబట్టి ఆ విషయంలో నేను క్షమాపణ పొందుకోవాలి అని నన్ను క్షమించు ప్రభు అంటాం. క్షమించేందుకు జరిగిందని, అంటే నీకు క్షమాపణ ఏ రీతిగా జరిగిందో కూడా తెలియకుండానే రేపు వెళ్ళి బల్లారాధనలో పాలు పంపులు పొందుతావు. అప్పుడు దానివల్ల విషయం ఏమొస్తుంది? నువ్వు గ్రహింపు లేక, అంటే వివేచించి తిని త్రాగకపోవడం ద్వారానే అనేక మంది ఏం చేస్తున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25 బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి వివేచించి తినే జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు అలాంటి వివేచించి తినాలి. ఎలాగ ఉండుటలో కాదు కానీ ఎలాగ తినుటలో మన జ్ఞానం కలిగి ఉండాలి. ఎలాగ తినుటలో జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుడు మరమైన క్రీస్తు స్పష్టంగా మనకు బయలుపరచబడాలి. దేవుడు మరమైన క్రీస్తు యథార్థమైన ఆరాధనకు ఆయన ప్రధాన యాజకుడిగా తాను చేస్తున్న కార్యాలు మనం గుర్తించాలి. అప్పుడే మనము ఈ లోకంలో జీవించడానికి మనకు దిగి వస్తున్న ఆ జీవాహారాన్ని మనం ఏం చేయగలం? పాపజ్ఞప్తి గల మనస్సాక్షితో కాకుండా నిర్మలమైన మనస్సాక్షితో మనం తినగలం ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.